హలో అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వెళ్తున్న ఆలయం యోగ నరసింహస్వామి ఆలయానికి. సో ఇప్పుడే కొత్తగా ఓపెన్ అయింది రాముహల్లిలో. సో అక్కడ ఎక్స్ప్లోర్ చేశాను. వస్తుందనేసి ఇప్పుడు కొంచెం టీ తాగేసేకి ఫ్రెష్ అప్ అయ్యికి వచ్చాము. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో దోశ తిన్నాం కదా, అందుకు కొంచెం బాగా ఎక్కువ నిద్ర వస్తుంది. సో అందుకు ఇప్పుడు కొంచెం టీ తాగేసి లాంగ్ డ్రైవ్ స్టార్ట్ చేస్తాం. సో యోగ నరసింహస్వామి గుడికి అయితే వచ్చేసాము. సో లోపల పోయి చూపిస్తాను. ఈరోజు మనం వెళ్తున్న ఆలయం బెంగళూరు రాముహల్లి అంబిగల్ అనే ప్రాంతంలో ఉంది. రాముహల్లిలో ఉన్న ఈ స్వామిని యోగ నరసింహస్వామి అని అంటారు. అలాగే ఈ స్వామి యోగ రూపంలో దర్శనమిస్తారు. ఈ స్వామి ప్రధాన ఆలయం మేల్కోటెలో ఉంది. ఆ స్ఫూర్తితో ఇక్కడ కూడా శ్రీ యోగ నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించారు. అయితే ఒకప్పుడు ఈ ఆలయం చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు అదే ఆలయాన్ని పెద్దగా నిర్మాణం చేశారు. అలాగే చుట్టుపక్కన అంతా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఈ ఆలయం ముక్తినాగ ఆలయానికి వెళ్ళే దారిలోనే వస్తుంది. ఒకవేళ మీరు ముక్తినాగ ఆలయం చూడలేదంటే నేను మన ఛానల్లో క్లియర్గా ఫుల్ వీడియో చేశాను. అలాగే ముక్తినాగ ఆలయంది లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అలాగే ఈ ఆలయం డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియో కింద అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి. ఇప్పుడు మనము శాలిగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ అక్కడ వీడియోగ్రఫీ అలౌ లేదు, బట్ అవుట్ సైడ్ నుంచి చూపిస్తాను అంతే. లోపలికి అయితే అలౌ లేదు. అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. లోపలైతే వీడియోగ్రఫీ అలౌ లేదు, బట్ ఒకసారి బయట నుంచి చూసుకోండి. సేమ్ మన వెంకటేశ్వర స్వామి గుడి ఎలా ఉంటుందో తిరుమలలో సేమ్ అట్లే ఉంటుంది. లోపల కూడా ఎంత బాగుంటాడో వెంకటేశ్వర స్వామి. ఒకసారి చూడండి, చూపిస్తాను దగ్గరలో. దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము. ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. ఇక్కడ 100,000 ఒక చిన్న చెరువు కనపడింది. సో చూపిస్తానండి. గైస్ నీళ్ళు బాగున్నాయి కదా, వాళ్ళు చేపలు పడుతూ ఉన్నారు. సూపర్గా ఉంది. ఇంకెళ్ళిపోదాం రండి.